మర్మయుక్తమైన బబులోను, మహావేశ్య, వేశ్యలకు తల్లి. ఆమేన్. ఈ సంఘ శాఖకు మోకాల్ని ఓనని వధువు ఇక్కడ ఉన్నది. వాక్యమునకు తప్ప వారు మోకాళ్ళు దేనికి వంచరు, కులానికి వంచరు, రక్త సంబంధానికి వంచరు, ప్రాంతానికి వంచరు. కేవలము వాక్యమునకు మాత్రమే వారు మోకాళ్ళు ఉంచుతారు. వారు హృదయాలు తెరుస్తారు. వాక్యమును నెరవేర్చాలని తపన, ఆసక్తి వారిలో మంటని పుట్టిస్తూ ఉంటది. ఈ రాత్రి ఆ గొర్రెతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నా జీవితాన్ని నీకు ఇస్తానయ్యా, సంఘానికి కాదయ్యా నేను సమర్పించుకునేది, నీకు నా జీవితాన్ని సమర్పించుకుంటా. అనుదినం ఒక్కొక్క వాక్యాన్ని నేను నెరవేరుస్తా. నీ బైబిల్ని నా జీవితంలో నెరవేర్పు చేస్తా. నీ ఆత్మను పొందుకొని నీ రాజ్యము కోసం, ఎత్తపాటు కోసం నేను సిద్ధపడతా. కన్యకైన ఒక వధువుగా, పవిత్రాలైన వధువుగా, వాక్య వధువుగా నేను నీ కోసం సిద్ధపడతానయ్యా. ఏ రోజు నువ్వు వచ్చినా నేను సిద్ధంగా ఉన్నా. పెళ్లి కుమార్తె ఏమంటుందంట? రమ్ము, నేను సిద్ధంగా ఉన్నానంటుందంట. నువ్వు సిద్ధంగా ఉన్నావు ఈ రాత్రి?